ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటో చూద్దామా? 2 కొరింథీయులు 9వ అధ్యాయం 8వ వచనం. 2 Corinthians chapter 9 verse 8. And the God is able to make all grace abound towards you, that ye, always having all the sufficiency in all things, may abound in every good work. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకును దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలరు. ఇది చేసినా కూడా సరిపోవట్లేదు, నా జీవితం ఏం చేసినా కూడా చాలినట్టుగా అయిపోతుంది, ఎందుకు అబండెన్స్గా నా జీవితంలో లేదు అని అనుకుంటున్నారు. అయితే ఈరోజు దేవుని మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మిమ్మల్ని ఈ రోజు నుంచి అభివృద్ధి చేయబోతున్నారంట. అది కూడా అబండెన్స్గా, సర్వ సమృద్ధి గల వాడిగా మిమ్మల్ని చేయబోతున్నారంట. అవునా, ప్రతి విధంలో కూడా ఆయన మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాడంట. మీరు బాధపడుతున్నారా? ఇంకా ఎప్పుడు కూడా నేను అప్పు తీసుకునే వాడిగా ఉంటానేమో, అప్పు ఇచ్చేవాడిగా ఉండనేమో అని అనుకుంటున్నారా? దేవుడు అనేది ఒకటే అండి, ఈ రోజు నుంచి మీ జీవితాన్ని మార్చబోతున్నారంట. మీకున్న ప్రాబ్లమ్స్ని తీసేసి, అవునా, మీకున్న సమస్యలను, మీకున్న అప్పులను, మీకున్న బాధలను తీసేసి ఆయన మిమ్మల్ని గొప్ప కృపతో మీ జీవితంలో నింపబోతున్నారంట. ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్, సర్వశక్తి గల యేసయ్య. అయ్యా అవునయ్యా, ఈరోజు ప్రభు నువ్వు మాతో మాట్లాడవయ్యా. అవునయ్య, సర్వసమృద్ధి గల వారిగా ప్రభు మీరు మమ్మల్ని మరుస్తానన్నారయ్యా. అవునయ్య, మేము నమ్ముతున్నామయ్యా. ఎలా అయితే ప్రభా, అవును ప్రభా, ఇజ్రాయెల్ జనాంగాన్ని ప్రభా గొప్ప నేషన్గా నువ్వు మార్చావో ప్రభా, అలా ప్రభా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ప్రభా అబండెన్స్తో నువ్వు నింపుతున్నావని నేను నమ్ముతున్నానయ్యా. అవునయ్య, చూసే ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీరు దర్శించండి, దీవించండి. ఉన్న ప్రతి ఒక్క సమస్యలను తీసేసి ప్రభా, అవును ప్రభా, మీ నామానికి మహిమకరంగా ప్రభా గొప్ప కార్యాలను చేయమని నజరీయుడైన సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.